యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొన్న కొన్ని చీరలే చేశానని చెప్పాను కదండి. ఇంకొన్ని చీరలతో మీ ముందుకు వచ్చేసింది మీ రాధమ్మ. ముందుగా ఫ్యాషన్ టాక్. వారాహి నవరాత్రిలో అమ్మకి అలంకరించిన ఎల్లో కలర్ చీర బాగుంది కదండి. ఇంకా గాజులు మర్చిపోయాను, మార్చుకోవడం, మ్యాచింగ్స్ వేసుకోవడం మర్చిపోయాను. ఇదనమాట యాజ్ యూజువల్. ఇంతకంటే చెప్పడం రాని మీ రాధమ్మ. అమ్మండి బాగా ఆడేసుకుంటారు అందరితో అంటాను కదా. నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, అమ్మని నమ్మేశాను కదా, నాకు కష్టాలు ఉండవేమో అని ఒక రకమైన వీటిలోకి వెళ్ళొద్దని ఎప్పుడు చెప్తాను కదా. అలాగే మన ఇంట్లోనే అమ్మవారు ఉన్నారు. నేను మన ఇంటికి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు అన్నం పెడితే ఈరోజు అమ్మ అన్నం పెట్టారు అనుకుంటున్నాను. నేను తిన్న అన్నం, నేను కట్టుకున్న చీర అమ్మ సెలెక్ట్ చేసి పెట్టారు అనుకుంటాను. నేను అంత నమ్ముతా. అలానే నా కష్టాలు కానీ ఈ మనుషులు చేసే మోసాల నుంచి కొన్ని మనం తప్పించుకోలేం. మన జీవితంలో ఏదైనా సరే వీ హ్యావ్ టు ఫేస్ అవర్ సెల్ఫ్. భగవంతుడు వచ్చి మనకి హెల్ప్ చేయడు, మనం హెల్ప్ చేసుకోవాలి. మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. ఎప్పుడు ఇన్ని జాగ్రత్తలు చెప్పి మీరాదమ్మ ఈ మధ్య కాలంలో కాదు, అదంతా ఒక పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. కానీ భగవంతుడిని నమ్మి జీవితాన్ని భగవంతుడి దగ్గర గడుపుతూ వేస్ట్ చేసేసుకుంటూ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే భగవంతుడు చూడలేదు, భగవంతుడు చేయలేదు అన్న మాట మాత్రం ఎప్పుడూ రానివ్వకండి. సో రాధమ్మకి పెద్ద దెబ్బ తగిలింది అన్నారు కదా, అలాంటి రాధమ్మ ఏంటి అమ్మతో బ్రతికి నీకు దెబ్బ తగలవేంటి అని అడుగుతున్నారు కదా. అందుకని చెప్తున్నాను, నేను ఎప్పుడు భగవంతుడి మీద ఏది వెయ్యను. నా పొరపాటు వల్ల, నేను నమ్మటం వల్ల, నమ్మిన వాళ్ళు మోసం చేయటం వల్ల నాకు దెబ్బ తగిలింది తప్పితే భగవంతుడిని నమ్మటం వల్ల కాదు. భగవంతుడిని నమ్మండి, భగవంతుడి కోసమే బ్రతకాలి. ఈ శరీరం, ఈ జీవితం ఇదంతా అమ్మ మనకి ఇచ్చిన వరం అండి. తనని చేరుకోవడానికి మనకి ఇచ్చిన సాధనం ఈ జీవితం అండి. ఈ భౌతికంగా ఉన్న సంపదలన్నీ మనకి ఏదో ఒక రోజు వస్తాయి, ఏదో ఒక రోజు పోతాయి. కానీ ఈ శరీరం మాత్రం బాగా ఉన్నంతసేపు దీన్ని ధర్మబద్ధమైన జీవితానికి దీనికి అలవాటు చేస్తూ మనం తినే ప్రతి రూపాయి నీతి, నియమం, ధర్మంతో సంపాదించినదే ఈ శరీరానికి అందించినప్పుడు మనం చేసే పూజలు మనకి సరైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి జాగ్రత్తగా బతకండి అని చెప్తూనే ఎన్నో చెప్పాలని ఉంది. కానీ చీరల కోసం, అమ్మ చీరల కోసం మాత్రంగా ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం చూపించేసి తర్వాత చెప్తాను. ఇదండి అమ్మకు అలంకరించిన పిచ్వై ప్రింట్ బ్లౌజ్ పీస్ అండి. దీనికి మ్యాచింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే సేమ్ వేసుకునే కంటే మొత్తం ఆల్టర్నేట్ గా వేరే కలర్స్ దగ్గరగా ఆ కాంబినేషన్స్ కుదిరిలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుందని అనిపిస్తుంది నాకు ఈ మధ్య. అందుకని ఇలా సెట్ చేసాము. ఇది మాత్రం ఎవరికి అలంకరించిన చీర కాదండి, కొత్త చీర. ఇది మడత కూడా తీయలేదు. మంగళగిరి కాటన్, ప్యూర్ హ్యాండ్లూమ్ 50 బోర్డర్స్ లో కంచి బోర్డర్స్ అనొచ్చండి. కంచి బోర్డర్స్ లా వచ్చింది. పళ్ళు లైన్స్, కలర్ అంతా మంచి సీ గ్రీన్ అనొచ్చు, లేదంటే సీ బ్లూ. ఈ కలర్ మీరే చెప్పేసేయండి. యాజ్ యూజువల్ కలర్స్ రాదమ్మా, కలర్స్ చెప్పేస్తుంది. అమ్ములు ఇక్కడ పెట్టేస్తున్నాను. అమ్ములతో ఎలా మాట్లాడేస్తున్నావు నువ్వు? అలా మాట్లాడేసుకొచ్చండి. మనమే మనుషులు ఎవరు తోడుండరు. మన అమ్మని తోడుంచుకున్నామంటే జీవితకాలం ఎండింగ్ లాస్ట్ బ్రీత్ వరకు. మా హాస్పిటల్ ఇది చెప్తాను కదా, ఏంటి మా హాస్పిటల్లో అండి ఎమర్జెన్సీ చిరంజీవి అయితే యాడ్స్ లైఫ్ టు లాస్ట్ బ్రీత్ అని మా హాస్పిటల్ కి క్యాప్షన్ ఇస్తామండి. అలాగా జీవితంలో చివరి వరకు తోడుండేది, జీవితం తర్వాత ఆత్మకు తోడుండేది భగవంతుడు ఒక్కడే అండి. అది కూడా అమ్మ స్వరూపమే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బతకండి. ఇది బ్లౌజు అమ్మకు అలంకరించిందండి. ఇదిగో ఇలా వేస్తానండి నేను అమ్మకి. నేను వేసుకోవట్లేదు, ఇలా వేసేసిన తర్వాత దీనికి ఇది 150 బోర్డర్స్ రెడ్ సారీ మ్యాచ్ చేసాం. మీకు బ్లౌజ్ ఒకటి కావాలన్నా కూడా మేము ఇస్తే తక్కువ రేట్కి వస్తాయి కదా, ఎవరైనా ఇష్టంగా కట్టుకుంటారని. అన్ని సంపాదించేసుకోకూడదు, కొంచెం అలా అనుకుని వదిలేస్తే అంతా నష్టపోయాను మీ రాదమ్మ. దోచేసారండి హాస్పిటల్ ఇన్కమ్ అంతా దొంగలు. ఒక డాక్టర్ కష్టార్జితం అంతా తినేసింది అది. ఎవరు డాక్టర్స్ కోసం కొంచెం వీడియో చేస్తాను. మీ వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీలో డాక్టర్స్ ఉంటే షేర్ చేసుకోండి నా వీడియో. ఇది అమ్మకు అలంకరించిన బ్లౌజ్, ప్యూర్ కలంకారీ అండి. దీనికి మేము బోర్డర్స్ లేకుండా లైన్స్ వచ్చిన, సిల్వర్ లైన్స్ వచ్చిన చీర మ్యాచింగ్ బాగుంది అనిపించి ఇలా సెట్ చేసాం. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఈ చీరలు ఖచ్చితంగా నలిగిపోయి మాత్రమే మీ దగ్గరకు వస్తాయని మళ్ళీ చెప్తూ ఇంకో చీరలోకి వెళ్తున్నా మీ రాదమ్మ.
మా రాధమ్మ అంటున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరో అడిగారండి, చిన్న పాపాయి అడిగింది, ఒక పాపాయి, ఏంటమ్మా ఇంత పెద్ద దెబ్బ తగిలేసి అలా నవ్వుతే ఎలా మాట్లాడేస్తామ్మా, యువర్ ఇన్ ఇన్స్పిరేషన్ అమ్మా అని చెప్పి అడిగింది. అవునండి, ఏం లేదు, ఏది పట్టుకెళ్ళం కూడా. అలాంటప్పుడు దేని గురించి బెంగ పెట్టుకోవాలి. చాలా బాగుంది కదా ఇది. ఇది చాలా బాగా సెట్ చేశారండి మా పిల్లలు. కలర్ పీచ్ గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ మీద ఈ సేమ్ కలర్ ఫ్లవర్స్. మీరు కావాలంటే ఈ కలర్ కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ఈ కలర్ ఉండడం వల్ల ఇలా మ్యాచ్ చేసాము. ఈ చీర ఇది మాత్రం సువాసనలు వెదజల్లుతుందండి. చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడు ఆయిల్స్ ఎప్పుడో వారానికి ఒకసారి అమ్మకి అప్లై చేస్తా, అయినా కూడా నా దగ్గరకు వచ్చేసరికి కొన్ని కొన్ని వాసనలు వచ్చేస్తూ ఉంటాయి. అమ్మ ఇక్కడే ఉన్నారా మీరు అని అడుగుతూ ఉంటాను అన్నమాట. నేను అడగక్కర్లేదు, నాతోనే ఉంటారు. ఇది నిజం. నీతోనే ఉంటూ నీకు దెబ్బ తగులుతుంటే ఎందుకు చూడలేదు అంటే, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. అమ్మ కూర్చుని మాట్లాడుతూ వాళ్ళని చూస్తూ కూడా తగ్గించలేకపోయారు. నా పరిస్థితి కూడా అంతే. ఇంకా కోపం అంటారా, రాధమ్మ కోపం వచ్చింది తిట్టింది అంటే పర్వాలేదు, ఆది శంకరాచార్యుల వారు అంతటి వారికే కోపం వచ్చింది, శపించారు కేరళని. రాధమ్మ కూడా అలాగే శపించింది. సో అది కూడా ఫలించిపోతుంది. ఇది మ్యాంగో ఎల్లో అండి. మ్యాంగో ఎల్లోకి బ్రిక్ రెడ్ కాంబినేషన్, దాని మీద ఈ మ్యాంగో ఎల్లో మస్టర్డ్ ఎల్లో లాగా వచ్చినాయి, కానీ బాగానే మ్యాచ్ అయిపోయింది. వైలెట్ మీరు కావాలంటే ఈ చీరకి వేరే ఎలా అయినా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ చీర మాత్రం ప్లెయిన్ అండి, వితౌట్ బార్డర్స్, ప్లెయిన్ శారీకి మ్యాచ్ చేసాము. మంగళగిరి సారీస్ అండి చాలా ప్రైస్ పెరిగిపోయినాయి అండి. ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టంగా కట్టుకుంటున్నారు కదా, వీటిని సింపుల్ వాష్ చాలు, మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉండట్లేదు, అక్కర్లేదు, భయపడక్కర్లేదు. అందుకని నార్మల్ గా షాంపూ వాష్ చేసుకుని ఐరన్ చేయించుకుని కట్టేసుకోవచ్చు. ఇది మొన్న లాస్ట్ వీడియోలో ఎక్కువ మంది అడిగారు, మిగిలిపోయిందండి. మిగిలిపోయిన చీరలు ఒక 2 ఉంటే ఒక 2 నేను దాచుకుని ఇంకో 2 మీకు పట్టుకుని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక చీర అండి. ఇది ఆల్రెడీ పాత వీడియోలో చూపించాను కదా, అందుకని ఇప్పుడు చూపించట్లేదు. ఇది కూడా లంగా ఓణి, తక్కువ ప్రైస్కే ఇస్తాను, ఇంకా తగ్గిస్తాను. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో వెళ్ళలేదు కదా. ఎవరైనా సరదాగా వారాహి నవరాత్రులు వస్తున్నాయి, ఇంకా మనకి శ్రావణం ఉంది, పిల్లలకి ఎవరైనా కుట్టించుకుంటానంటే తీసుకోండి, లేకపోతే నేను ఇక్కడ ఎవరికైనా ఇస్తాను. ఎందుకు మన వియర్స్ ఎవరైనా కొనుక్కోండి. సో ఇది ఓణి అండి. ఇది పరికిణి బ్లౌజ్ కూడా ఇందులో వస్తుందండి. 3.5 మీటర్స్ అని చెప్పేస్తున్నారు, సిల్వర్ కలర్ బార్డర్స్ లో. అది కూడా కుట్టించుకుని వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో ఇదండి అమ్మవారికి మొన్న నవరాత్రుల్లోనో లేదంటే అమ్మవారి పుట్టినరోజు అదలో ఆ వీడియో ఒకటి రిలీజ్ చేయాలండి. అమ్మవారి 5 years కంప్లీట్ చేసుకుని మన ఇంట్లో వేడుకలు జరిగినాయండి. చాలా అంటే చాలా. నేను లైవ్ ఇద్దామని ట్రై చేశాను కానీ నాకు తెలియలేదు, సింపుల్ గానే చేశాను. కానీ అమ్మ అయితే వైభవంగా ఉన్నారు. అప్పుడు పాదాల దగ్గర వేసిందో సంథింగ్ అండి, అమ్మవారి స్పెషల్ అలంకారాల్లో పాదాల దగ్గర వేసిన చీర ఇది. టిష్యూ అండి, ఈ టిష్యూ కట్టింది కాదు, మీరు నచ్చినట్టు సింపుల్ గా కట్టుకోవచ్చు. ఇది ఈ టిష్యూ బెనారస్ టిష్యూ అనుకోవచ్చు. ఇది చుట్టూ స్కాలప్ బోర్డర్స్ లో ఎంబ్రాయిడరీ వర్క్ తో ఒక రేంజ్ అండి. ఇది పార్టీ వేర్ అండి, సరదాగా మీరు బర్త్డే పార్టీస్ కది ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది కూడా చాలా ఎక్కువ ప్రైస్. ఇది యాక్చువల్ గా ఎవరో ఫోటో పెట్టి మరీ తెప్పించమంటే తెప్పించిన తర్వాత సమాధానం చెప్పకుండా జంప్ అయ్యారు ఆవిడ. వద్దమ్మా కావాలమ్మా అని కూడా చెప్పలేదు తెప్పించేసిన తర్వాత. నేను ఇంకా పాదాల దగ్గర వేసాను, షైనింగ్ బాగుంటుంది కదా అని. ఏదో ఒక పూజలో వేసాను, గాజుల అలంకారం ఏదో సంథింగ్ గుర్తులేదు. సో అదొక చీర. ఇంకా ఇది గద్వాల్ అండి, నెమలికంఠం కలర్ కి మంచి పింక్ అండి. పింక్ ని చంద్రకాంత్ పింక్ అంటారేమో. నా నెక్లెస్ బాగుందా? అయ్యో కనిపించట్లేదా? ఎలా కనిపించకపోతే ఎలా అడుగుతున్నారు మళ్ళీ ఫోటోలు పెట్టమని కొంతమంది. చాలా బాగుంది. ఇది మన యాక్ట్రెస్ హీరోయిన్ శ్రీదేవి అండి. శ్రీదేవి ఫొటోస్ ఏవో ఎతుకుతుంటే ఇది పెట్టుకుని ఉంది ఒక దానిలో. ఆవిడ బుట్టలు పెట్టుకుని లూజ్ హెయిర్, పెద్ద జడేసుకుని అసలు ఒక రేంజ్ లో ఉంది. ఆ ఫోటో దొరికితే యాడ్ చేస్తాము. ఆవిడదెందుకు, మన అమ్మవారి అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు అనుకోకుండా దొరికింది, నేను కొనుక్కున్నాను. సేమ్ అమ్మే శ్రీదేవి వేసుకుందని తెగ ఆనందపడిపోయిన నెక్లెస్. మై ఫేవరెట్ ఆల్ టైమ్ అండి. దీనికి నాకు హ్యాంగింగ్స్ ఇచ్చారు, నాకు ఇది బాగాలేదని ఈ దిద్దులేవో కామన్ నాకు ఉంటే పెట్టుకుని మ్యాచ్ చేసుకుని. బాగుందా లేదా మీరు చెప్పండి. నేను బాగున్నాను అని పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.
ఇది నెమలి కంఠం కలర్ మీద నెమళ్ళనే డిజైన్ చేశారు, రుద్రాక్ష డిజైన్ కూడా ఉంది మధ్యలో. ఆ చాలా అంటే ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ అండి. గంగా జమున బోర్డర్స్ అని అనొచ్చేమో, కాదండి, బోర్డర్ లోనే 2 కలర్స్ యూస్ చేశారు, గోల్డ్ సిల్వర్ 2 కలర్స్ యూస్ చేశారు. పళ్ళు బోర్డర్స్ రిచ్ పళ్ళు వచ్చిందండి. పళ్ళు అసలు చూడండి, అసలు ఇది దీని అందం. గద్వాల్ చీరలు కట్టుకునే వాళ్ళకి ఇదొక మంచి మంచి కాంబినేషన్ అండి. లేకపోతే మాత్రం ఆలోచించకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే అమ్మ కట్టిన తర్వాత దీని అందం, దీని వాల్యూ మనం లక్షలు పెట్టినా కూడా తగ్గించి ఇవ్వటం కాదని పెంచేసి అమ్మేసుకోవాలండి. అమ్మ సాక్షాత్తు ఆ పరమేశ్వరు మన ఇంట్లో కొలువై ఉండి సో అలంకరించుకుని ఇస్తున్నారండి. అదృష్టవంతులకు వెళ్తాయి, కొంతమంది దుర్మార్గులకు కూడా వెళ్ళిపోయింది. నా చేత్తోనే తాంబూలాలు అనుకుని నా చేతనే ఖర్చేసినాయండి పాములు, విష సర్పాలు. పాములను చూపిస్తాను ఎప్పుడైనా, ఆ విష సర్పాలను వీలైతే చూపిస్తానులే. ఇదండి ప్యూర్ జరీకోట. చెప్పాను కదా నేను అమ్మకి ఈ సంవత్సరం సమ్మర్ అంతా జరీకోటలతో అలంకరించేసుకుని ఆనందపడిపోయానని. చిలుకలండి ఇవి, ఫ్లవర్స్, లీవ్స్, ప్యారెట్స్, సిల్వర్ జరీతోటి చాలా అంటే చాలా. మళ్ళీ బుటీస్ కూడా సిల్వర్ లో ఇచ్చారు. దీని కాంబినేషన్ యాక్చువల్ గా ఈ చీర నేను చూపించాను కూడా, ఎవరికైనా నచ్చితే తీసుకోండి. అదనమాట సంగతి. మీరాదమ్మా డైలాగులు చెప్పక్కర్లేదు, అందరికి అర్థమైపోతాయి రెగ్యులర్ ఫాలోయర్స్ కి. ఇది కూడా బాగుందండి, ఇది చూపించక్కర్లేదు. రెడ్ ఇష్టం కదా, రెడ్ ఎక్కడ పడితే అక్కడ కొనేస్తా ఉంటాను, దొరికేస్తా ఉంటే నాకు కట్టేస్తా ఉంటాను. రెడ్ ఇంక రాదం కట్టుకుందంటే కామన్ మాట, కామన్ కలర్. అసలు కొత్త చీర, 1,00,000 రూపాయల చీర కట్టుకున్నా కూడా కొత్త చీర కట్టుకుని ఫీలింగ్ రావట్లేదు రెడ్. అంత అమ్మకి ఇష్టమని ఏకదాటిగా శుక్రవారం వచ్చిందంటే రెడ్ రెడ్ అన్నాను. తర్వాత నెమ్మదిగా రోజు రెడ్లోకి దిగిపోయాను. గత 5 ఏళ్ళుగా అయితే మొత్తం అమ్మతో బతికేస్తున్నాను కదా. ఇదండి ఈ చీర ఏంటంటే బ్రాహ్మణి గారు కట్టుకున్న చీరలు అని చెప్పొచ్చింది కదా, ఆ బోర్డర్స్ అండి. సో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదన్నమాట సంగతి. ఇది ఇక్కత్ హాసిని లలిత అమ్మవారికి అలంకరించాను. వీలైతే ఫోటో యాడ్ చేస్తాము. ఇది లంగా అండి, ఇది ఓణి ఉండదు ఇందులో, లంగా జాకెట్లు అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది చీర అంతా అమ్మకు కడితే ఈ కలరు బయట కనిపించకపోవడం వల్ల అందం తెలియలేదు. ఇది చాలా బాగుంటదండి. పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అఫోర్డబుల్ అనుకుంటే ఆలోచించకుండా కొనుక్కుని పిల్లలకు కట్టొచ్చండి. వాళ్ళకి అంట్లు అవి ఉండవు కదా లంగా జాకెట్లు వేసుకుంటుంది పిల్లలకి. సో చిన్న పిల్లలదండి ఇది. అంటే నా హైట్ వచ్చేస్తుంది, కానీ ఓణీ లేదండి. వేసుకోవాలంటే మీరు పూజల్లో వేసుకోవాలి, వరలక్ష్మి వ్రతానికి అంటే పెద్ద పిల్లలైనా ఓణీలు జార్జెట్స్ ఏవైనా సెట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇంక ఇది జరీ కోట కాదు, సిల్క్ కోట అండి. సిల్క్ కోట అసలు ఒక రేంజ్ అండి. ఇవి మా ఫ్రెండ్ కట్టుకుని చీర పెట్టాలి అసలు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలోనే 4-5 కలర్స్ తీసుకున్నారండి. సో ఈ చీర అంతా ఇలా వచ్చిందండి, బుట్టీస్ వచ్చింది. ఐరన్ చేస్తే నార్మల్ గా అయిపోతుంది ఏమో, సరదాగా పూజలో ఫస్ట్ టైం ఇలా కట్టుకున్న తర్వాత మీరు చేయించుకుందరు కానీ నేను ఇలా ఇచ్చేస్తున్నాను మీకు. డాక్టర్ గారు అయితే ఐరన్స్ చేయించి ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఇది మళ్ళీ అమ్మ దగ్గర నుంచి ఒక సాధకురాల చేతిలోంచి ఆ భక్తుల చేతిలోకి వెళ్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. వేరే ఎందుకు చేతులు మారటం అని నేను ఐరన్స్ అవి ఇవ్వటం లేదు. వీలైతే మీరే చేసుకుని కట్టుకోండి. ఇది పళ్ళు అండి, చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ కొంచెం ఇలా లైన్స్ ఇచ్చారు, అంతేనా? అంతే అండి. శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ లో చాలా అందంగా ఉన్న చీర అమ్మవారికి ఇది. ఇంకా బెనారస్ కటాన్ పట్టు అండి, ఇది గ్రీన్. నేను ఇది సేల్ కూడా చూపించాను, తర్వాత ఎందుకో అమ్మ కట్టేశాను, వెళ్ళలేదండి. చాలా బాగుందండి, కాఫీ కలర్, బ్లాక్ లా కనిపిస్తుంది. బ్లాక్ కాదండి, కాఫీ కలర్ కి గ్రీన్ మంచి కాంబినేషన్ అండి. వెరీ రేర్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి కదా, అలా ఇదండి. పైన స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డరు, శారీ మొత్తం బుటీస్ వచ్చి, చీర బ్లౌజు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి, 1/2 మీటర్ పళ్ళు ఇది. బ్లౌజ్ అంతా గ్రీన్ బుటీస్ తో వచ్చింది. బ్లౌజ్ కూడా ఒకవైపు ఈ బోర్డర్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. దాచేసుకుంటున్నాను ఈ చీరలు పెంచి. ఇది కూడా బ్లాక్ అండి, అమావాస్య తిథి రోజు అమ్మని చూసుకోవడానికి కట్టుకుంటాను బ్లాక్ చీరలు అని చెప్పాను కదా, ఒకసారి కట్టాను.
అమ్మకి అమావాస్య పౌర్ణమి చాలా ఇష్టమైన తిథులండి. మనకైతే ఎందుకనో బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది అమావాస్య అంటే అసలు మంచిది కాదు, పౌర్ణమి అంటే మంచిది అని. కాదండి, అమావాస్య పౌర్ణమి 2 అమ్మవారికి ఇష్టమైన తిథులు. ఆ రోజు చేసే జపతపాలన్నీ విశేష ఫలితాలను ఇస్తాయండి. నీకెందుకు పెద్ద దెబ్బ తగిలిందన్నా అని మాత్రం అడగకండి, అదొకటి అడగకండి. అమ్మ కరుణ స్వరూపిణి అండి. ఆ అమ్మకి ఇష్టమైన రోజుల్లో మనం అమ్మని చేరుకోవడానికి ప్రయత్నించినా కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయండి. కొంతమంది వెధవలు నా మాట విని తిరిగి నాకే దెబ్బేస్తున్నారు కదా, అందుకని ఇక్కడి నుంచి దేవుడి గురించి చెప్పనండి నేను. ఏమైంది రాదమ్మా నీకు అని మాత్రం అడగండి. బ్లాక్ అండి, గంగా జమున బోర్డర్స్, గ్రీన్ పింక్ కాంబినేషన్, ఇక్కత్తు పళ్ళు, ఇక్కత్తు బ్లౌజ్ డిజైన్. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో మనం ఈ చీరలన్నీ అండి ప్రత్యేకమైన తిథుల్లో అమ్మవారికి పూజ చేసినప్పుడు అలంకరించుకుని అమ్మ దగ్గర కూర్చుని, అదే మన పూజా మందిరంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న దగ్గర ఎక్కడో అక్కడ కూర్చుని మనం చేసుకుని, మనం ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు అండి మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే మాలలు, మనం వేసుకునే మన అలంకరణ కూడా ప్రత్యేకమైన ప్లేస్ తీసుకుంటదని మాత్రం నేను తెలియచేస్తున్నానండి. ఇప్పుడు సపోజ్ మీరు లలిత అమ్మవారిని పూజిస్తున్నారనుకోండి, కనకదుర్గమ్మను, అమ్మవారికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటున్నాను అనుకో, అమ్మకి ఎరుపు ఇష్టం కాబట్టి ఎరుపు వేసుకోండి, వీలైతే ఎరుపు పూసలు వేసుకోండి, లేదంటే రుద్రాక్షలు వేసుకోండి, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకోండి. అప్పుడు అమ్మకి మనం చేసి పూజలు ఏదో మామూలుగా కూర్చుని చేసిన దానికి అమ్మకు సమర్పించిన వస్త్రాలు వేసుకుని చేసినప్పుడు మన శరీరం పవిత్రం అవుతా ఉంటుందండి. మన మనసు పవిత్రత ఎంత ఇంపార్టెంటో శారీరక పవిత్రత మనకి తెలియకుండానే ఈ అమ్మకు సంబంధించిన వస్త్రాలు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్న దోషాలు పోతా ఉంటాయి. నేను ఇదివరకు చెప్పేదాన్ని కదా, నేను ఎవరిని ముట్టుకోనని. ఒక దగ్గరగా కరెక్ట్గా హాసిని అమ్మవారు మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మొన్న బర్త్డే వరకు కూడా నేను ఒక విధమైన సాధన మార్గంలోకి వెళ్ళిపోయానండి. అప్పటి వరకు నార్మల్గా అంటే నేను భక్తిలో ఉన్నాను, కానీ ఈ 5 ఏళ్ల జీవితం మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్. నాకు అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలే మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ముట్టుకుంటుంటే అండి, సాధనలో మనం అలా వెళ్ళిపోయే కొద్దీ పెద్దల్ని ముట్టుకోకూడదు అంటారు కదా, నా శరీరం కూడా అలా తయారైపోయి మంటలాగా వచ్చేయటం, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ గమ్ముని మనం అట్రాక్ట్ చేసేసుకున్నామంటే మనకి సాధన చేసే వాళ్ళకి తెలియచేస్తున్నాను. కొంచెం అవన్నీ మనకి అమ్మవారు తెలియచేస్తా ఉండడం ఒక ఎత్తైతే మనం ఫీల్ అవుతా ఉండవు కొన్ని. అలానే అన్నింటినీ కూడా మనం అమ్మకు ఆపాదించాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న జాగ్రత్తలు నేను చెప్పానని అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా అమ్మని చేసుకుంటూ జీవితాన్ని మాత్రం గాలికి వదిలేసేసుకోకుండా జాగ్రత్తగా బతకండి. జీవితంలో ఉన్న సమస్యల్ని అన్నింటినీ పట్టించుకుంటూ మన జీవిత గమ్యం ఏంటి అన్నది ఒక పక్కన ఉన్నా కూడా జీవితంలో మనకి భగవంతుడు ఎలా చేసిన వర్క్ అని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అది ఎవరి చేతిలోని పెట్టేసి మోసపోకండి అని తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీ రాధమ్మ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.